దేవ నిద్రపోవడానికి మేడపైకి వెళ్తాడు. ఇక మేడపైకి వెళ్ళి అక్కడ తన మంచం దగ్గరికి వెళ్ళి తనైతే అక్కడ కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. తనైతే అక్కడ ఆలోచిస్తూ ఈ టైంకి ఆ దెయ్యం ఉండేది, ఆ దెయ్యం నన్ను పట్టి పీడించేది, ఆ మిథున దెయ్యం ఇంట్లో నుండి వెళ్ళిపోయాక ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పి అక్కడ అలా పడుకోవడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో మిథున అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే తనకి వాళ్ళందరితో అస్సలు ఉండాలని అనిపించక తనైతే బయటకు వచ్చి ఒంటరిగా కూర్చుంటుంది. ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను అక్కడ ఉన్నా సరే ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కరైనా సరే నన్ను అర్థం చేసుకొని నన్ను ఉండమని చెప్పలేదు. ఎందుకు అలా చేశారు, నేను ఏ తప్పు చేశాను అని చెప్పి మిథున అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే పడుకోవడానికి నిద్ర పట్టక అలా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఆ దెయ్యమే ఎందుకు నాకు పదే పదే గుర్తుకు వస్తుంది, తను గుర్తుకు వచ్చి నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తుంది, అయినా నిజంగానే ఆ సోదమ్మ చెప్పినట్లుగా ఆ దెయ్యం పిల్ల నిజంగా మా ఇంటికి వచ్చిన అదృష్ట లక్ష్మియా, ఆ అదృష్ట దేవత ఇంటికి వచ్చిన దాన్ని మళ్ళీ మేము తిరిగి పంపించేశామా, అసలు ఎందుకు నాకు పదే పదే తనే గుర్తుకు వస్తుంది అని చెప్పి దేవ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మిథున అయితే అలా దేవ గురించి అలాగే దేవ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇలా అంతా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దేవ తన మెడలో తాళి కట్టినందుకు దేవ ఇంట్లోనే శాశ్వతంగా ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా నా పుట్టింటికి వచ్చి కూర్చుంటానని అస్సలు అనుకోలేదని చెప్పి చాలా బాధపడుతూ దేవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దేవ కూడా మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.